మా దగ్గరికి పేషెంట్స్ వచ్చేవాళ్ళు చాలా వరకు పెద్దవాళ్ళు అయి ఉంటారు. అంటే 60 పైబడిన వాళ్ళు. వాళ్ళలోనే మామూలుగా నరాల రోగాలు ఎక్కువగా చూస్తుంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక 60 ఏళ్ళు వచ్చే వరకు ఓపిక ఉంటుంది ఒంట్లో. వాళ్ళ పనులన్నీ వాళ్ళు చక్కగా చేసుకుంటారు. మనవళ్ళు మనవరాలను కూడా చూసుకుంటారు. అంత మంచి ఓపిక ఉంటుంది. 60 దాటే కొద్దీ వీక్ అవుతుంటారు ఫిజికల్గా. భయం వచ్చేస్తుంది. అంటే డిపెండెన్స్ ఇంకొకళ్ళు పక్కనుంటే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈ మధ్య కాలంలో చూస్తుంది ఏంటి అంటే పిల్లలు చాలా వరకు చిన్నప్పుడు వాళ్ళని బాగా చదివించి కష్టపడి అబ్రాడ్కి పంపిస్తున్నారు. అంటే యూఎస్కో, యూకేకో, ఆస్ట్రేలియాకో అన్నట్టు. అంటే అక్కడ ఆపర్చునిటీస్ బాగుంటాయిగా, అందుకని వాళ్ళు కష్టపడి అక్కడికి పంపిస్తున్నారు. సో 60 వచ్చేంత వరకు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు అక్కడ, పిల్లల్ని చూసుకోవడం అన్నీ చూసుకుంటా ఉండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత 65 అట్లా వచ్చిన తర్వాత పిల్లలు పక్కన లేరు అనేటప్పటికి వాళ్ళకి ఇంకా భయం వచ్చేసింది. నెక్స్ట్ ఎట్లా, మాకు ఇప్పుడేమో బాగుండట్లేదు, ఎవరు చూసుకుంటారు అనే భయం వస్తుందన్నమాట. సో ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఎవరు చూసుకుంటున్నారు మిమ్మల్ని అంటే వాళ్ళ వైఫ్ హస్బెండ్ చూసుకుంటున్నారు. అంటే వాళ్ళు కూడా అంతే వయసు ఉంటారుగా. ఇప్పుడు 70 ఏళ్ళు ఆయనకి బాగాలేదు అంటే వాళ్ళ ఆవిడ కూడా 70 దగ్గరలోనే ఉంటుంది. సో అది మనకి సరిపోదు. అప్పుడు మేము అడుగుతాం పిల్లలు ఎక్కడ ఉంటారు అని. వాళ్ళు దూరంగా ఉంటారు అన్నప్పుడు కొంచెం వాళ్ళు వరీడ్గా ఉంటారు, భయపడతారు. మాకు కొంచెం అనిపించిద్ది పక్కన ఒకళ్ళు ఉంటే బాగుండు కదా, ఇప్పుడు ఎట్లా వీళ్ళని నెక్స్ట్ ఎట్లా కేర్ తీసుకోవాలి అని. సో దీనికంటూ ఒక శాశ్వత పరిష్కారం అంటూ ఏమీ లేదు. కాకపోతే కొన్ని పాటిస్తే దీన్ని మనం కొంచెం బెటర్గా చేయొచ్చు. సో ఇది నేను అనుకున్నాను, కొన్ని మనము పిల్లలకి చెప్పగలిగితే ఇక్కడ ఉండే పేరెంట్స్ కి కొంచెం ఈజీ అవుతుంది అని. సో దాంట్లో మొదటిది ఏంటి అంటే పిల్లలు దూరం ఉండేవాళ్ళు కొంచెం తరచుగా ఒక వయసు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు తిరగలేరు అన్నప్పుడు తరచుగా వచ్చి చూసి వెళ్ళిపోతుంటే బాగుంటుంది. ఎట్లా అంటే 6 monthsకి ఒకసారో అట్లీస్ట్ 1 yearకి ఒకసారో అయినా కూడా వచ్చి ఒక 10 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళేటట్టుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రెండోది, వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉండే నైబర్స్ ఉంటారుగా, వీళ్ళు పక్కన ఉండే వాళ్ళందరితో కూడా బాగా కలవాలి. దగ్గరలో ఉండే బంధువులందరినీ కూడా కలవాలి. ఎందుకంటే మీరు ఇక్కడ అందుబాటులో లేనప్పుడు వెంటనే ఏదైనా హెల్ప్ చేయాలంటే వాళ్ళు చేయాలి కాబట్టి మీరు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో మీరు వచ్చి కొంచెం వాళ్ళతో టైం గడిపారు అంటే వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని మీరు ఇక్కడ లేని రోజు వాళ్ళు చూసుకుంటారు. మూడోది, ఫైనాన్షియల్గా అంటే వాళ్ళకి మా దగ్గర ఉన్నాయిలే సరిపోతాయిలే అని చెప్పినా కూడా బ్యాంక్లోనో ఏదో ఒక విధంగా వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి సరిపడా మనీ ఉండేటట్టు చూసుకోవాలి. నాలుగోది, హెల్ప్. ఇప్పుడు ఇంటి పనులకి, అప్పుడప్పుడు వంట పనులకి, అప్పుడప్పుడు వాళ్ళని చూసుకోవటానికి మనుషులు అవసరం పడవచ్చు. వాళ్ళు 70 వచ్చినా 80 వచ్చినా నేనే చేసుకుంటా, 2 మనుషుల పని ఎంత అని చెప్తారు. అట్లా అవ్వదు. ఆ ఏజ్లో ఆ పని ఈ పని చేయిపోయి కింద పడడం కానీ స్ట్రెస్ అయిపోవడం కానీ అవుతుంది. కాబట్టి ఇంటి పనులకి ఖచ్చితంగా ఒక మనిషిని పెట్టాలి. క్లీనింగు, అంట్లు తోమడం, వీటి వరకు అయినా కానీ. కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉండే వాళ్ళు, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు వంటకు కూడా ఒకళ్ళు 1 గంట వచ్చి వంట చేసి వెళ్ళిపోయేటట్టయినా పెట్టుకోవాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే వాళ్ళు, నడక ఇబ్బంది ఉండేటప్పుడు వైఫ్ నేను తీసుకెళ్తాను అని చెప్పేసి ఇద్దరు పడతారు. అట్లా కాకుండా కొంచెం మీకు బాగా కాన్ఫిడెన్స్ ఉన్న ఎవరినైనా పెట్టి ఒక ప్రొఫెషనల్ హెల్ప్ అన్నమాట. ఇంటికి వచ్చి వాళ్ళని కొంచెం సేపు పొద్దున్నే తినిపించి స్నానం చేసి కొంచెం వాక్ చేయించి చూసుకునేటట్టు ఒక హెల్ప్ని ఎవరినైనా పెట్టుకోవాల్సిన అవసరం పడిద్ది. కొంతమందికి 24 hours హెల్ప్ కూడా ఇంట్లో నైట్ టైం కూడా ఉండటానికి ఒకళ్ళు అవసరం పడచ్చు. పెద్దవాళ్ళు పక్కన 70 ఏళ్ళు ఉన్న వైఫ్ అనే ఆవిడ హెల్ప్ అవ్వదు, ఆవిడ హెల్ప్ చేయలేదు కాబట్టి ఒక మనిషిని. సో ఇవన్నీ మీరున్న టైంలో అడ్జస్ట్ చేయాలి. వాళ్ళు ఫైట్ చేసినా రెసిస్ట్ చేసినా కూడా మీరు గట్టిగా చెప్పాలి. ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత మీ మనసంతా ఇక్కడే ఉండదు, మీకు ప్రశాంతంగా ఉండదు. ఆ గిల్టీ, ఆ బాధ అట్లాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు అన్ని అరేంజ్ చేసుకొని వెళ్తే మీరు అక్కడ పీస్ఫుల్గా ఉండొచ్చు, ఇక్కడ వీళ్ళు కూడా పీస్ఫుల్గా ఉండొచ్చు. దీంతో పాటు ఇంటి పరిసరాలు ఎట్లా ఉన్నాయి, పడకుండా అన్ని జాగ్రత్తగా ఉన్నాయి లేవా, వాళ్ళకి అవసరమైన అన్నీ కూడా మీరు సమకూరుస్తా రోజు ఒకసారి అయినా కానీ వీడియో కాల్ అట్లా చేసి వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చూసుకోవచ్చు.